వాళ్ళు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎస్, ఇక రెండో అంశం తీసుకుందాం రాజు గారు. అంటే ఇప్పుడు సినిమాలో డైలాగ్ చూస్తాం, నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాననేది. ఇది ఒక రీల్ సినిమా డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఈ విషయం మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఖచ్చితంగా ఆయన ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజలతో మమేకమైన తీరుతో ఆ పదవికి ఒక వన్నె తీసుకొచ్చారు. ఎందుకు ఇది చెప్తున్నాడు, దక్షిణాదిలో ఈ పదవికి ఎంత క్రేజ్ ఏర్పడింది అనేది ఇప్పుడు ప్రధానంగా దక్షిణాదిలో ఒక డిస్కషన్ నడుస్తోంది. ఈ రోజే తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ గారు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేయటం, ఆ పదవికి మొత్తం దక్షిణాదిన ఎంత క్రేజ్ తీసుకొస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారితోటే ఈ క్రేజ్ వచ్చిందనేది కూడా దక్షిణాదిని మొత్తం అంతా జరుగుతున్న డిస్కషన్. సో రాజు గారు ఏంటి, ఎలా చూడాలి? ఖచ్చితంగా సతీష్ గారు, ఎందుకంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి ఎంత క్రేజ్ వచ్చింది అనేది మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాస్తవంగా గతంలో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక అలంకారంగానో ఆ పదవి, లేకపోతే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం ఇచ్చేటటువంటి ఒక పదవిగానే డిప్యూటీ సీఎం అనేటువంటి పదవిని అందరూ చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి, మీరు ఇందాక అన్నట్టు ఒక సినిమా డైలాగ్ ఉంది, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అనేసి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని ఆయన నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎస్పెషల్లీ అటవీ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. అంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్ర సమస్యకు సంబంధించి మరొక రాష్ట్రం తోటి ఒప్పందం MOU చేసుకునేటువంటి సందర్భం లేదు. కుంకి ఏనుగులకు సంబంధించి, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏనుగులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడం కోసం కర్ణాటక ప్రభుత్వం, అంటే కర్ణాటకలో అధికారంలో ఉండేది కాంగ్రెస్, కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేది NDA, పవన్ కళ్యాణ్ NDA భాగస్వామ్య పక్షం. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంతోనే ఏకంగా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందానుసారం ఇక్కడికి కుంకు ఏనుగులను తీసుకొచ్చి ఇక్కడ ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఈరోజు పంచాయతీలకు నిధులు లేక పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, స్థానిక పరిపాలనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా కనీసం ఉత్సవ విగ్రహాలుగా మారినటువంటి నేపథ్యంలో పంచాయతీలను బలోపేతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీలకి 15వ ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, అంతేకాకుండా ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, సో అక్కడ అవసరమైనటువంటి పనులకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించిన పనులు కావచ్చు, అంతేకాకుండా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, సో వీటన్నిటిని కూడా నేరుగా సర్పంచులకు ఇచ్చి సర్పంచులకు ఉన్నటువంటి నిధులు విధుల సంఖ్యను పెంచి వాళ్ళకి ఒక హోదా కల్పించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా 14 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. గతంలో మనం కూడా చూసాం చాలా మంది ఉప ముఖ్యమంత్రులు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారో మనం చూసాం. దాదాపు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరో కూడా పాపం వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ఎందుకు కూడా మనం చూడనటువంటి పరిస్థితి. అంతకుముందు టీడీపీ హయాంలో కూడా ముఖ్యమంత్రి కాకుండా 2 ఉప ముఖ్యమంత్రులు మనం చూసాం. సో వాళ్ళు కూడా పెద్దగా పవర్స్ అనుభవించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తాను తీసుకున్నటువంటి శాఖలతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప రాష్ట్రాది నేతగా ఆయన చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటికి ఈ ఒక ట్రెండ్ సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలను చూసి ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన తీసుకుంటూ ఉన్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి అనేది ఈరోజు హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. అంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఒక అలంకారం కాదు. ఈ పదవిని కానీ సక్రమంగా కానీ వినియోగించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు కూడా భావిస్తున్న పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు ఉదయనిధి స్టాలిన్ ఇవాళ తమిళనాడుకి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంటే ఆయన కూడా ఒక స్టార్ హీరో, మరి ఆయన కూడా ఒక హీరో అక్కడ. సో తమిళ సినీ పరిశ్రమలో హీరోగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే పరిపాలనని ప్రజలకు అందిస్తూ ముందుకు పోతున్నారో, ఆయన తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్న దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి
అయ్యాకే ఉప ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా ఈరోజు యాక్టివేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఇందాక నేను చెప్పాను మీకు, దేశంలో దాదాపు 14 రాష్ట్రాలకి ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ ఉప ముఖ్యమంత్రులు కొన్ని రాష్ట్రాలకి ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్రకి సంబంధించి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ ఇద్దరు ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి రాజేంద్ర శుక్లా అలాగే జగదీష్ దేవేంద్ర, సో వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే మేఘాలయకి సంబంధించి అక్కడ ఇద్దరు ఉన్నారు. అలాగే నాగాలాండ్కి సంబంధించి అక్కడ కూడా ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఒడిశాలో ఇద్దరు ఉన్నారు. అలాగే రాజస్థాన్లో ఇద్దరు ఉన్నారు. ఒక కర్ణాటకకు సంబంధించి మాత్రమే ఒకరు, అలాగే తెలంగాణకు సంబంధించి ఒకరు, అలాగే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈరోజు తమిళనాడుకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్. సో మొత్తానికి చూసుకున్నట్లయితే దక్షిణాదికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్గా మారారు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. 14 రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులు ఉండడం ఒక ఎత్తైతే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ పదవికి ఉన్నటువంటి గిరాకీని, ఆ పదవికి ఉన్నటువంటి ప్రతిష్టతను, ఆ పదవికి ఉన్నటువంటి వాల్యూను, ఆ పదవికి ఉన్నటువంటి పవర్ను ఖచ్చితంగా పెంచారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే తమిళ రాజకీయ వారసుడిగా, అంటే డిఎంకేకి సంబంధించినటువంటి రాజకీయ వారసుడిగా ఈరోజు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారాక, ఆయన బాధ్యతలు స్వీకరించాక ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పదవికి ఒక క్రేజ్ పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు మనం. సతీష్ ఖచ్చితంగా రాజు గారు, ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఎప్పుడు సింప్లిసిటీగానే ఉంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే దానికి తగ్గట్టుగానే అంత ఫలితం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన చేపట్టిన పదవికి కూడా ఒక ప్రతిష్ట